చూసుకుంటే మన ఎమ్మెల్యే రాజా సింగ్ అన్న కూడా వచ్చేసిండు. అదే పోయి ఏంటంటే ఈ గుడి గ్యాన్బాగ్ కాలనీలో ఉంటుంది, చాలా లో. యూట్యూబ్ ఛానల్ ఉంది, మనం కూడా బాగా సపోర్ట్ చేయండి. So hey guys, welcome back to my channel DJ Kaushik Official and welcome back to the new video. So first of all अंदर शिवरात्रि शुभाकांक्षलु, हैप्पी शिवरात्रि. शिवरात्रि दा महीना पे होला नीके वातो ना and ఇది ఏంటంటే మనము శివరాత్రి ఒక్కపోతుంటాం కదా. సో ఏంటంటే మనం ఏదైనా మంచి గుడికి పోదాం, మంచి శివరాత్రి కొంచెం చూపిస్తాం అనేది ఈ బ్లాగ్ స్టార్ట్ చేసిన. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మంచిగా లేట్ అయిపోయింది కదా. చెప్పాలి బాయ్, ఇక నువ్వే ఎడికి తీసుకోతావు. మళ్ళీ అర్థమైతలేదు. సో ప్రజెంట్ అయితే ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్నాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోకి సపోర్ట్ చేస్తున్నందుకు. స్టేటస్ అలా పెడుతున్నారు, మనకి మెన్షన్ చేస్తారు. థ్యాంక్ యూ, మస్తు హ్యాపీ అనిపిస్తుంది మీరు ఇట్లా సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ, మస్తు హ్యాపీ అనిపిస్తుంది మీరు ఇట్లా సపోర్ట్ చేసినందుకు. కానీ ఏంటంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. వాచ్ అవర్ కూడా కంప్లీట్ అవుతలేదు, మనకి వాచ్ అవర్ 10% వస్తుంది. సో అందుకని చెప్పి వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. సో నాడు ఫస్ట్ అయితే మనం ఇంట్లో పూజ చేసుకుందాం, పూజ చేసుకొని గుడి పోయి కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ మా మమ్మీ మార్నింగ్ అన్ని ఎక్కిచ్చేసింది, ఫ్రూట్స్ కానీ కొబ్బరి కానీ. तो गाइस फाइनल అయితే వచ్చేసినాం శ్రీ మహాదేవ్ హనుమాన్ మందిర్. పబ్లిక్ అయితే ఓవలేరు, మన కిస్మత్ కీడ ఈరోజు.
నమోస్వనంసాయ సహస్రమూర్తయే ఓం శివాయ నమః ఓం శంకరాయ నమః ఓం గౌరీవల్లభాయ నమః దక్షయజ్ఞమనాశకాయ నమః పార్వతీపతే నమః అంబికానాథాయ నమః వచ్చి హారతి అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాస్. సో గాయస్ ఫైనల్ అయితే ఈ టెంపుల్ కి వచ్చినాం, మంచి దర్శనం అయిపోయింది. ఒక్క పొద్దు కూడా చేసినాము. సంతపేమని చెప్పాయి. సో మొత్తం ఈడైతే దర్శనం చేసుకున్నాము, మంచిగా అనిపించింది జరా. ఇంకా ఏంది మా ఇంటి పక్కనే ఉంటది గుడి, సో వచ్చినాం అనమాట. సో యాక్చువల్ ఏంటంటే గుడి శ్రీ మహాదేవ్ హనుమాన్ మందిర్ ఆగాపూర్ అన్నమాట. సో ఈ టెంపుల్ కి ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ హనుమాన్ జయంతి జులూస్ కూడా తీస్తారు మంచిగా గ్రాండ్ గా. మీరు ఎప్పుడైనా రాకపోతే కంపల్సరీ గుడికి రండి ఒకసారి అందరూ. అండ్ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు నైట్ జాగరణ కూడా ఉంది. సో ప్రిపరేషన్ నడుస్తుంది జాగరణది. మేము వచ్చినప్పుడు అయితే క్రౌడ్ లేకుండా బాగా, ఇప్పుడు ఫుల్ అయిపోయింది క్రౌడ్. ఒక్క పొద్దు ఇడిచే టైం అయింది కదా. ఏమైంది మళ్ళీ చెప్పు. ఇడిచే టైం అయింది కదా, అందుకే అందరు వస్తారు అంటే. ఏం చెప్పినావు బాయ్. సో అట్లా అన్నమాట. ఇప్పుడు జాగరణ కూడా ఉంది, చూద్దాం. మళ్ళీ మనం అటెండ్ అవుదాం నైట్ వచ్చి ఒకసారి. తమ్ముడు ఏమని చెప్పు. గుడిలో అందరికి లట్ ప్రాక్టీస్ నేర్పిస్తారు, ఇంకా చాలా స్పోర్ట్స్ లాంటివి నేర్పిస్తారు. క్రికెట్ ఆడిపిస్తారు ఎవ్రీ సాటర్డే, భజన చేస్తారు ఎవ్రీ సాటర్డే. యా యాక్చువల్లీ నేను మర్చిపోయినా, మా తమ్ముడు గుర్తు పెట్టుకుండు. సో ఏంటంటే మనకి ఇక్కడ శాఖ అనేది నేర్పిస్తారు ఎవ్రీ సాటర్డే. పిల్లలకి ఏంటంటే చెడు దారిలో పోకుండా ఒక మంచి దారిలో, ఒక మంచి వేళ ఒకటి ఏమంటే అంటే పబ్లిక్ అందరు వచ్చారు ఇట్లా అని చూస్తారు, ఏం చేస్తారు వీళ్ళు కెమెరా పెట్టుకొని అన్నాడుగా. సో అట్లనమాట చూద్దాం ఇంకా ముంగడ ఏమవుతుందో. రైట్ బాయ్. గాయ్స్ ఫైనల్ అయితే మళ్ళా వీడియో స్టార్ట్ చేసిన ఏదనుకుంటారా, ఏంటంటే మనం గ్యాన్బాగ్ కాలనీకి వచ్చినాము. మా అవునా నిజమా సిద్ధాంత్ గారు ఇట్లా ఫోన్ చేసాడు, మామ గుడి పోదాం అంటే మళ్ళీ స్టార్ట్ అయినాము. గ్యాన్బాగ్ కాలనీలో ఏదంటే ఇక్కడ శివాలయం ఉంది అండ్ ఇక్కడ జాగరణ కూడా మంచి గ్రాండ్ గా చేస్తారు ఇక్కడ. సో గాయ్స్ ఇదైతే గ్యాన్బాగ్ కాలనీలో అయితే స్టార్ట్ అయిపోయింది జాగరణ. అంటే ఈ గుడి గ్యాన్బాగ్ కాలనీలో ఉంటుంది, చాలా లోపలికి ఉంటుంది. సో ఈ గుడి అనేది ఎక్కువ మందికి అయితే తెలియదు. సో ఈ గుడికి ఇట్లా చాలా మంచి గుడి, పవిత్రమైన గుడి. ఇంకా మీరు విజిట్ కాండి ఒకసారి. ఏంటంటే మనం అప్పటి నుంచి జర కడికడ పోయినా ఇదే ఏమైందిరా మనం లవ్తుర్రు సోగాయిస్ అనగానే ఇక్కడ చూసుకుంటే మేము ఏడికి వచ్చినామంటే ఇది మన జుమనాథ్ బజార్ రోడ్. ఇది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన శివరాత్రి రోజు ఇక్కడ మనకి సాబుదానా బజ్జీలు అమ్ముతారు అన్నమాట. ఏమమ్ముతారు సంతు? ఓన్లీ శివరాత్రి రోజే అమ్ముతారు. ఇవాళ శివరాత్రి ఒక్కొక్క తెలిసినాము, అందరూ తినడానికి వచ్చినాము. మళ్ళీ రేపు కూడా మరి ఇది
గిరాక్ చూసుకోవచ్చు ఎట్లుందో బ్రాడ్ మీద. సో ఇది తీసుకుంటే సాబుదానా, ఈ సాబుదానా మొత్తం మిక్సీ చేసి ఇట్లా పెడతారు అండ్ కడాయిలు వేసి ఫ్రై చేసి ఇచ్చేస్తారు. క్రిస్పీ క్రిస్పీ ఉంటుంది. ఇది మీరు ఎక్కడ చూసినా దొరికినా ఈడ చూసినా పబ్లిక్ ఖాళీ, ఫుల్ క్రౌడ్, ఫుల్ డిమాండ్. మేమే ఇట్లరీ చెప్తున్నా కదా. సో మేమే హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేసే లైన్లో దొరికింది మోకాలు చెప్పి 200 తీసేసుకున్నాం మేము. ఇక మా వాళ్ళు ఇడికని తీసుకోరు. కిత్తగా లేరే అబ్బా వేడి ఉందిరా చేతి కాలిందా, అబ్బా వేడి ఉందిరా చేతి కాలిందా. సో గైస్ చూసి కదా మేమే ఒక అర్ధగంట నిలబడ్డాం లైన్లో. మా సంతవాడు అయితే కట్టించుకోవాలి లైన్లో నిలబడి. సో ఫైనల్ అయితే దొరికింది. ఇది ఇట్లా క్రిస్పీ ఉంటుంది. ఇది మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అవసరం జరుగుతుంది. అరే తింటేనే మనం చెప్పురా నాకు ఖాళీ ఇంకా వేడిగా ఉన్నాయి. కావాలంటే వచ్చేసండి, తెచ్చండి. మీరు కూడా అదే రేపు దొరకవు వస్తాయి. తెచ్చే ముందు మీకు చెప్పినారు కదా, ఓన్లీ శివరాత్రి రోజు ఒకటే రోజు ఉంటాయి, వేరే రోజు ఉండదు. నెక్స్ట్ డే కూడా శివరాత్రి నెక్స్ట్ డే కూడా దొరకదు ఇది. అందుకని మీరు చూసిరా క్రౌడ్, ప్రతి బండి కాడ క్రౌడ్. ట్రాఫిక్ జామ్ కూడా చెప్తుందో చూస్తే మీకు అర్థమైపోతుంది. మనం చెప్తున్నాం మొత్తం అది వస్తుంది. జనరేటర్ దగ్గర ఉండదు, అది లైట్ బంద్ చేసి చెప్తావా లైట్ బంద్ చేయమని చెప్పి చిండు బంద్ చేస్తుంది లైట్. మన జాగ్రత్త స్టార్ట్ అయిపోయింది. చూసుకుంటే మన ఎమ్మెల్యే రాజాసింగ్ అన్న కూడా వచ్చేసిండు. అదే పోయి భాగ్యనగర్ మీద ఇది రాజా సింగు సేన కలుపంటూ లేదన్నా గెలిపే నీ పిలుపన్న. बोल छत्रपति शिवाजी महाराज की जय. जय श्री राम. जय श्री राम. భాగ్యనగర్ మీద ఇది రాజా సింగు సేన కలుపంటూ లేదన్నా గెలిపే నీ పిలుపన్న. జై జై జై.
సాధు జంగమాది దేవుడా శంభో శంకర హర సో గాయ్స్ ఫైనల్ అయితే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందరికి వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి. అండ్ మీరు చూసిగా మేమైతే ఎట్లా సెలబ్రేట్ చేసినాము శివరాత్రి. నేనైతే మంచిగా భక్తితో మంచిగా ఇంట్లో పూజ చేసుకొని అండ్ ఏంటంటే మళ్ళా మన శ్రీ మహాదేవ్ హనుమాన్ మందిర్కి వచ్చినాం. మన పౌరాణతో కలిసినాం. అట్లనే మన ఎమ్మెల్యే రాజాబాయి కూడా వచ్చిండు, రాజాసింగ్ అన్న. ఆయనతో కూడా కలిసినాము. అండ్ ఇంకా ఏంటంటే మనం అట్లనే మన జాన్బాగ్ కాలనీ పోయినాం. జాన్బాగ్ కాలనీ కూడా శివుని గుడి ఉంది. ఆడ కూడా మంచి డెకరేషన్ మంచి జాగరణ చేస్తున్నారు ఆడ. సో అది కూడా మనం మస్తు పని చేస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎవరినైనా సో ఆడి కూడా పోయినాం మంచిగా. ఆడ కూడా మంచిగా జాగరణ చేస్తారు. అది కూడా చూపిస్తున్నాం. అట్లనే గుడి కాబట్టి వచ్చేటప్పుడు ఏంటంటే జులూస్ కూడా వెళ్తుండే ఆడ. సో అది కూడా చూపిస్తున్నాము. సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అందరికి. అందరూ చెప్పు లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాదిరా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన అట్లనే ఇక్కడ మన కిరణ్ వచ్చాడు. బ్లాగ్ తీస్తున్నాను. కిరణ్ కూడా ఇన్స్టాగ్రామ్ మన అన్నది మంచిగా ఫేమ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లా. కిరణ్ గౌడ్ కాప్ అని మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో ఎవరైనా చూడకపోతే సపోర్ట్ చేస్తారు, ఇలాగే సపోర్ట్ చేయండి. మనది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మనం కూడా బాగా సపోర్ట్ చేయండి. ఇంకా అదే రోజు మన శివరాత్రి బ్లాగ్ చేసిన అన్నది మీరు ఒకసారి చెక్ చేయకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. నేను మన ఇన్స్టాగ్రామ్లో పెడతా. అన్న కూడా మంచిగా సోషల్ వర్క్ వీడియోస్ పెడుతుంటాడు. సో అన్న కూడా త్వరలో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ చేద్దాం, రూపీస్ త్వరలో చెప్తా. నెక్స్ట్ మంతే ఉంది ప్లాన్. పక్కా మీకు ఇంటిమేషన్ చేస్తాను. ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి స్టార్ట్ చేస్తాను. అన్న తెలుసుగా మన పరిశ్రమ బాయ్ సిమ్మన్ అన్న కదా, వాళ్ళ జాంగిరి ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇద్దరు. చెడ్డీ ఫ్రెండ్స్ సో అట్లనే మాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సైనింగ్ ఆఫ్.